పేరందేవింటికి బయలుదేరినారు. పేరమ్మ గారి ఇంటికి వచ్చి ఈ బాలుని తీసుకుని అందాల పరీక్ష చేస్తున్నారు. మరి చూసేవా శ్రీయా కళ్ళతోను అవును మన పేరిందేవి కొడుకు బాలుడు కాదమ్మ. చూసేవా సిరియా కళ్ళతోను పేరందేవి కొడుకు బాలుడే కాదు. మరి బాలుడు కాదమ్మ భగవంతుడితడు. అవును నరుడు కాదక్కయ్యా నారాయణమూర్తి. బాలుడే కాదక్క భగవంతుడటను. నరుడు కాదక్కయ్యా నారాయణమూర్తి. బాలుడు కాదమ్మా నరుడు కాదమ్మా. అక్కడే ఇచ్చండి పర్లేదు. నరుడు కాదమ్మా మరి ఇంకా పరిశీలిస్తున్నాడు. మరి పిలకా జోటేసుకుని పింఛముతో అనవలుంది. బంగారపు తిరణాలు తిరుగుతున్నాయి. జుట్టేసుకుని పింఛంతో జడముంది. బంగారపు తిరణాలు వెనక వేసుకుని ఎవరు ఏ విధంగా దర్శనమిస్తున్నాడు వెంకటేశ్వర స్వామి. వారడ్డాల్లో వాళ్ళని పేరమ్మ గారి అడ్డాల్లో వేసి ఎవరింటికి వారు వెళ్ళిపోయారండి. ఎప్పుడైతే ఎవరింటికి వారు సాగిపోగానే పేరమ్మ గారు అడ్డాల్లో ఉండి ఈ వెంకటేశ్వర స్వామి ఎలా పెరుగుతున్నాడు. మరి బాలిచ్చి మీ తల్లి పక్కానుంటేని. అవును మరి పరమాట రాజులతో బంధాని పాలిచ్చే నీ తల్లి పక్కానుంటేనా. పరమాట రాజులతో పందాని గిళ్ళ ఉగ్గోసి నీ తల్లి ఊరుకోబెడితే. అవును ఆ ఉత్తర రాజులతో యుద్ధాని గిల్లో నీ తల్లి ఊరుకోబెడితే. ఉత్తర రాజులతో యుద్ధానికి ఇదికి వెళ్తున్నాడు. ఇదికి వస్తున్నాడు. ఇంటి మీద రాడేసి బాబు ఆ ఇంటి మీద వేసిన రాడు దొల్లుకుంటా వచ్చి ఎంకర బాబు ఇంటి మీద పడిపోతుంటే శనాపప్పు అయిపోతుందండి. రాడే శనాపై ఎదిరిపోతుందండి.